స్టాక్స్లో అన్నిటికంటే సేఫ్ ఏది అంటే అది లార్జ్ క్యాప్ స్టాక్సే. రిస్క్ పరంగా లార్జ్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్ స్టాక్స్లో రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక స్మాల్ క్యాప్లో అయితే మిడ్ క్యాప్లో కంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే స్మాల్ క్యాప్ కంపెనీలు చిన్న కంపెనీలు కావడంతో వాటి మార్కెట్ క్యాప్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అదే రిటర్న్స్ విషయానికి వస్తే స్మాల్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటాయి. స్మాల్ క్యాప్తో పోలిస్తే మిడ్ క్యాప్లో రిటర్న్స్ కాస్త తక్కువగా ఉంటుంది. అదే లార్జ్ క్యాప్లో ఈ రెండింటి కంటే తక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే లార్జ్ క్యాప్ కంపెనీలు అప్పటికే గ్రో అయి ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీలు గ్రోత్ ఫేజ్లో ఉంటాయి, కానీ స్మాల్ క్యాప్ కంపెనీలు స్టార్టింగ్ ఫేజ్లో ఉంటాయి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక స్మాల్ క్యాప్ కంపెనీ మంచి గ్రోత్ని ఎస్టాబ్లిష్ చేస్తే మిడ్ క్యాప్ కంపెనీలుగా మారుతాయి. అదే మిడ్ క్యాప్ కంపెనీలు మంచి గ్రోత్ని కంటిన్యూ చేస్తే లార్జ్ క్యాప్ కంపెనీలుగా డెవలప్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీలు నేడు స్టార్ట్ కావచ్చు, కానీ ఫ్యూచర్లో అవే సూపర్ స్టార్స్గా మారుతాయి. అయితే నేడు మన దేశంలో వన్ ఆఫ్ ది లీడింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయిన ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఒక మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్ని తీసుకొచ్చింది. ఇది లైఫ్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో మొట్టమొదటి ఎన్ఎఫ్ఓ. ఇది మే 15 వరకు ఓపెన్ అయి ఉంటుంది. దీని స్టార్టింగ్ ఎన్ఏవి నెట్ అసెట్ వాల్యూ కేవలం ₹10 మాత్రమే. ఇది ఒక యూలిప్ అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్. సింపుల్గా చెప్పాలంటే ఇన్సూరెన్స్తో పాటు ఇందులో ఇన్వెస్ట్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీని గురించి మరింత సమాచారం కోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి పాలసీ బజార్ వెబ్సైట్ని విజిట్ చేయండి. అయితే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఎన్ఎఫ్ఓ 150 మిడ్ క్యాప్ కంపెనీస్తో పాటు 250 స్మాల్ క్యాప్ కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. ఇందులో దాదాపు 66% అమౌంట్ మిడ్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అయితే మిగతా 34% అమౌంట్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ అవుతాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీలో బెటర్ పర్ఫార్మింగ్ స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అవుతాయి. ఈ మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్లో దాదాపు అన్ని సెక్టార్స్లో ఎక్స్పోజర్ అండ్ డైవర్సిఫికేషన్ ఉండడం వల్ల హయ్యర్ గ్రోత్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. ఇప్పుడు మీలో కొంతమందికి ఇండెక్స్ ఫండ్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలనే డౌట్ రావచ్చు. ఎందుకంటే ఇండెక్స్ ఎంత బాగా పర్ఫామ్ చేస్తే మనకు రిటర్న్స్ కూడా అంత ఎక్కువగా ఉంటాయి. ఇక ఎన్ఎఫ్ఓ ఇండెక్స్ అంటే నిఫ్టీ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ విషయానికి వస్తే ఇది గత 10 సంవత్సరాల్లో దాదాపు 24% రిటర్న్ని అందిస్తే కేవలం 5 సంవత్సరాల్లో దాదాపు 28% రిటర్న్ని అందించింది. ఒకవేళ మీరు ఈ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్లో 2014లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పటి వరకు మీ రిటర్న్స్ దాదాపు 8.6 టైమ్ అయి ఉండేది. ఇది కేవలం 10 సంవత్సరాల్లో మాత్రమే. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీని ఐసిఐసిఐ బ్యాంక్ లిమిటెడ్ అండ్ ప్రుడెన్షియల్ కార్పొరేషన్ హోల్డింగ్ లిమిటెడ్ ప్రమోట్ చేస్తున్నాయి. 31 మార్చ్ 2024 రిపోర్ట్ ప్రకారం ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ యొక్క టోటల్ ఏయుఎం అంటే యాసెట్ అండర్ మేనేజ్మెంట్ దాదాపు 2.94 lakhs crores. అంటే ఈ కంపెనీ ఎంత భారీ అసెట్ని మేనేజ్ చేస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు మన దేశంలో ఎన్ఏసి అండ్ బిఎస్సిలో లిస్ట్ అయిన మొట్టమొదటి ఇన్సూరెన్స్ కంపెనీ ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీకు అట్రాక్టివ్ రిటర్న్స్తో పాటు దాదాపు మీరు కట్టే మంత్లీ ప్రీమియంకి 120 టైమ్స్ లైఫ్ కవర్ కూడా అందుతుంది. కేవలం ఇంతే కాదు, వీటితో పాటు అండర్ సెక్షన్ 80C కింద మీరు కట్టే ప్రీమియంకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా లభిస్తుంది. అయితే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ గతంలో 2 మిడ్ క్యాప్ బేస్డ్ ఫండ్లను కూడా లాంచ్ చేసింది. అందులో ఒకటి మిడ్ క్యాప్ ఫండ్ సెప్టెంబర్ 2022లో లాంచ్ చేసింది. ఈ ఫండ్ ఇప్పటి వరకు 34.3% రిటర్న్ అందించింది, అది కూడా కేవలం తక్కువ సమయంలో. రెండవది మిడ్ క్యాప్ హైబ్రిడ్ గ్రోత్ ఫండ్ ఫిబ్రవరి 2023లో దీన్ని లాంచ్ చేసింది. ఇప్పటి వరకు ఇది 38.3%ని అందించింది. ఈ ఎన్ఎఫ్ఓలో మీరు నెలకు మినిమం ₹2,000 ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయవచ్చు. దీని గురించి మరింత సమాచారం కోసం నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసి మరింత విషయాలు తెలుసుకోండి. ఇవి కాకుండా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ యూలిప్ ప్లాన్ సిగ్నేచర్ వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్ని కూడా ఆఫర్ చేస్తుంది. అంటే ఒకవేళ పాలసీ హోల్డర్కి దురదృష్టవశాత్తు జరగరాంది ఏదైనా జరిగితే తన ఫ్యూచర్ ప్రీమియంలను ఇన్సూరెన్స్ కంపెనీ పే చేస్తుంది. అంతేకాదు ఆ మెచ్యూరిటీ అమౌంట్ని నామినీకి అందజేస్తుంది. అది తన భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు. దాంతో వాళ్ళు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకుంటారు. ఇందులో ఎన్ఆర్ఐ కస్టమర్స్ కోసం కూడా ఫెసిలిటీ ఉంది. ఇందులో ఎన్ఆర్ఐ కస్టమర్లు తమకు ఇష్టం వచ్చినంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎన్ఆర్ఐ కస్టమర్ నెలకు కేవలం ₹18,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అతను దాదాపు 3 కోట్ల వరకు రిటర్న్స్ని పొందవచ్చు. ఈ ఫండ్ పేరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్ ఫండ్. ఈ ఎన్ఎఫ్ఓ 15th మే వరకు మాత్రమే ఓపెన్ ఉంటుంది. అంటే ఇంకా 3-2 రోజులు మాత్రమే ఉన్నాయి.
కాబట్టి వెంటనే త్వరపడండి. దీని బెంచ్ మార్క్ ఇండెక్స్ నిఫ్టీ మిడ్ స్మాల్ క్యాప్ 400 ఇండెక్స్. ఈ ఎన్ఎఫ్ఓ గురించి మరింత విషయాల కోసం లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్లో పిన్ చేశాను. విజిట్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీని వెంటనే స్టార్ట్ చేయండి.